శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కందం 29వ అధ్యాయం 28వ శ్లోకం నుంచి తీసుకొని 36వ శ్లోకం వరకు చర్చించుకుందాము. సో ఈ యొక్క చర్చలో మనం చూసేది ఏంటంటే, కపిలముని జీవరాశుల్లో రకరకాల జీవరాశులు ఉంటాయి. అందులో అన్ని జీవరాశుల్లో విభాజన చేస్తారు. అంటే ఇవి వారి యొక్క చేతన, ఇంకా వారి యొక్క వికసితం ఇవన్నిటి ఆధారంగా, వాళ్ళ శరీరం ఆధారంగా విభాజన చేస్తారన్నమాట. సో వేరు వేరు రకాల శరీరాలు ఉన్నాయి. అవన్నీ వేరు వేరు స్థాయిలో ఉన్నాయి. ఏవి ఉన్నతమైనవి, ఏవి ఇంకా కింద స్థాయిలో ఉన్నాయి, తక్కువ చేతనవి, ఎక్కువ చేతనవి, అలా అన్ని రకాల జీవరాశులు క్లాసిఫికేషన్ చేస్తారు. సో కొంచెం అది చర్చించుకుందామంట, ఎందుకో కూడా చూద్దామంట మంగళాచరణ చేసుకొని. ఈరోజు వైఫై లేదు, సో నెట్ చాలా స్లో వీక్గా ఉంది. సో మేబీ ఏమైనా సిగ్నల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మన్నించాలి. ఐ కెనాట్ హెల్ప్ టుడే. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము 28వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామంట. జీవ శ్రేష్ఠ హ్యజీవానాం తతః ప్రాణప్రత శుభే తతః సచిత్త ప్రవరాస్ తతశ్చేంద్రియావృత్తయః. సో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయో అందులో శ్రేష్టమైన జీవరాశులు రకరకాల ఆధారంగా విభజన చేయబడింది. అది ఇక్కడ రాశారనమాట. సో ఏవైతే కదలలేని వస్తువులు ఉంటాయో దాంతో కంపేర్ చేస్తే ఎవరైతే జీవమున్న జీవరాశులు దానికన్నా శ్రేష్టం అని ఇక్కడ చెప్తున్నారనమాట కపిలముని తన తల్లికి. సో ఆ విధంగా ఏ జీవరాశుల్లో జీవముందనే లక్షణాలని వ్యవస్థలు శ్రేష్టం అన్నమయ్యాయో ఉన్నాయి. సో దీన్ని విస్తృతంగా వచ్చే శ్లోకాల్లో చెప్తారు. కానీ ఎందుకు రకాల జీవరాశులు ఉంటాయి, కానీ అందరితో మనము వారి వారి స్థాయి అనుసారంగా మనము వ్యవహరించాలి. అందరికీ సమానం మనం చూపించాలి. మనం అందరినీ సమాన దృష్టితో చూడాలి. అందరిలో పరమాత్మ ఉన్నాడనే విషయాన్ని గ్రహించాలి. కానీ అందరితో వ్యవహరించే సమయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంచెం ఎటువంటి వారి స్వభావం, గుణము, కర్మము, ఇంకా వారి
జీవరాశిలో ఉన్నారో దాని ప్రకారం మనం వ్యవహరించాలన్నమాట. ఎలాగంటే ఒకవేళ పులి ఉందనుకోండి, పులిని వెళ్ళి మనం కౌగిలించుకోలేం కదా, మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. పులి ఉంటే పులితో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాలి. సో మనం దానికి సమానం ఇచ్చిన దానిపైన దయా కరుణ చూపించాలనుకుంటే చూపించవచ్చు. అది ఎలా చూపిస్తామంటే దానికి కావాల్సిన ఆహారాన్ని మీరు అక్కడ పెట్టేయచ్చు, అది వెళ్ళి తీసుకుంటుంది, దానికోసం వదిలేయచ్చు, అలా అన్నమాట. ఎలాగైతే మామూలుగా సాధువులు అలా చేస్తారు అడవిలో వెళ్ళేటప్పుడు, లేకపోతే ఎవరైతే గృహస్థులు కూడా ఆహారాన్ని బయట పెట్టేస్తారంట కుక్కలకి పిల్లులకి తినడానికి. అంతేగాని ఎవరైతే వైదిక సంస్కృతిని పాటిస్తున్నారో అటువంటి గృహస్థులు కుక్కల్ని పిల్లిని ఇంట్లో పెంచుకోరనమాట, ఇంట్లో తీసుకొని పెట్టుకోరు. కుక్కల పిల్లల్ని బయటే ఉంచుతారు, ఇంటికి బయట. ఎందుకంటే అలాంటి విభజన అన్నిటిని సమానంగా చూడాలి కదా అంటే వాటికి అర్థం కాదనమాట. పరిశుభ్రత అంటే ఏమిటి అంటే ఇవాళ రేపు మనుషులకి ఏంటంటే వాళ్ళకు కూడా తెలియదు పరిశుభ్రత అంటే ఏంటంటే. మామూలుగా అంటే మన వేదిక సంస్కృతిలో ఏంటంటే పొద్దున్నే లేచిన తర్వాత మలమూత్రం అన్ని చేసిన తర్వాత స్నానం చేయాలనే విషయం తెలుసు. కానీ ఇవాళ రేపు ఎవరైతే బాగా ఎక్కువ చదువుకుంటున్నారని చూసాను చాలా పెద్ద పెద్ద కాలేజీలో, వాళ్ళు స్నానము 6 నెలలకు 3 నెలలకు ఒకసారి చేస్తారనమాట. సో అలాంటి వారికి మరి కుక్కల పిల్లలతో కలిసి ఉన్న వాళ్ళకి ఏమి పెద్ద డిఫరెన్స్ అనిపించకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా అటువంటి చేతనతో ఉన్నారు కనుక. కానీ వేదిక సంస్కృతిని పాటించేవారు ఎవరైతే పరిశుభ్రతను అర్థం చేసుకోగలరు, వారు ఎలా వాళ్ళ జీవితంలో ఎలా పరిశుభ్రతను పాటిస్తున్నారు, సో అది కుక్క పిల్ల అర్థం చేసుకోలేదు కనుక అందుకనే ఆ కుక్కల్ని పిల్లల్ని ఎలా వాళ్ళకి అలా ట్రైనింగ్ ఇస్తారు. అవి బయటే ఉంటాయి అన్నమాట, ఇంట్లోకి రావు, బయటే వాటికి ఆహారం పెడితే ఆహారం తీసుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. అలా అన్నమాట. ఈ విధంగా ఒక గృహస్థుడు కుక్కలు పిల్లుల పట్ల కూడా తన యొక్క దయ కరుణ ప్రేమను వ్యక్తం చేయవచ్చు అన్నమాట. భగవంతుడి ప్రసాదాన్ని వారికి అర్పించి, మనం ముందు కూడా చర్చించుకున్నాం కదా, అలాంటి వారికి భగవంతుడి ప్రసాదం ఇస్తే సరిపోతుంది. సో అలాంటి చేతనతోనే ఉన్న మనుషులకు కూడా మీరు భగవంతుడి ప్రసాదం ఇస్తే సరిపోతుంది. వాళ్ళకి ఇలాంటి సిద్ధాంతం చెప్తే వాళ్ళకి ఎక్కదు, వాళ్ళు దాన్ని ఇంకా వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. సో అందుకే ప్రభుపాద వారు చాలా మంచి పాయింట్ రాస్తారు ఇంగ్లీష్లో. ద ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ మస్ట్ బి దేర్ బట్ ద ట్రీట్మెంట్ షుడ్ బి డిస్క్రిమినేటింగ్. అంటే మనము ఈక్వల్ సమానమైన దృష్టి మాత్రం ఉండాలి మనకు అందరి పట్ల. అన్ని జీవరాశులకి భగవంతుడితో సంబంధం ఉంది, అన్ని భగవంతుడి యొక్క అంశాలు, అందరి భగవంతుడు పరమాత్మ రూపంలో అందరి యొక్క హృదయంలో శరీరంలో ఉన్నాడు నివసిస్తున్నాడు అనేసి మనం సమానపూర్వకంగా ఆ విధంగా సమాన దృష్టితో చూస్తాం అందరినీ. కానీ వ్యవహరించేటప్పుడు మాత్రం నిజ జీవితంలో ప్రాక్టికల్గా వ్యవహరించేటప్పుడు మాత్రం మనము భేదాన్ని చూపించాలి, అందరితో ఒకేలాగా వ్యవహరించలేము. అవునా, ఆ విషయం ముందు కూడా తెలుసుకున్నాము. భక్తుల మధ్యలో కూడా భక్తులు అభక్తులతో కూడా, అలాగే మనుషులు ఇంకా వేరే వేరే రకరకాల జీవరాశులతో కూడా విభిన్న విధాలుగా వ్యవహరించవలసి వస్తుంది. ఓకే, అందుకే ఉదాహరణ పులి ఉదాహరణ ఇచ్చారనమాట ముందే అర్థం చేసుకోవడానికి, తొందరగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ యొక్క గ్రేడేషన్ ఏంటి మరి చూద్దామంట. ఒకటి వచ్చేసి నెక్స్ట్ ఫస్ట్ అన్నిటికన్నా తక్కువ స్థాయిలో ఉండే జీవరాశులు ఏంటంటే అవి చూడ్డానికి మృతి చెందిన వాటిలాగా ఒక చనిపోయి అంటే ప్రాణం లేని ఒక బండరాయి లాగానే కనిపించవచ్చు. కానీ అలా కనిపించిన కొన్ని పర్వతాలు ఉన్నాయి, అవి పెరుగుతున్నాయి. ఎందుకంటే ఆ పర్వతాల్లో కూడా ఆత్మ అనేది ఉంది, కానీ అందులో మనకు అర్థం కాదు అది తొందరగా. సో అది అన్నిటికన్నా కింద స్థాయిలో ఉండే జీవరాశులు అన్నమాట. వారికన్నా కొంచెం పైన స్థాయిలో అంటే వారికన్నా కొంచెం చేతన ఎక్కువ పెరిగిందనమాట అలా. సో చేతన ఇంకా నెక్స్ట్ ఇంద్రియాలు రావడంతో వారి ఒక వికసన ఇంకా వికసితం అంటే పెరుగుతూ ఉంటుంది, గ్రేడేషన్ శ్రేష్టత. ఇది మహాభారతంలోని మోక్షధర్మ అనే ఒక సెక్షన్లో రాశారు, చెప్పారు. చెట్లకి కూడా కొన్ని ఇప్పుడు చూసే ఇంకా వాసన పీల్చుకునే శక్తి ఉంటుందంట కొన్ని చెట్లకి. సో చెట్లకి అందుకే అది మనకి రాశారు. మనము ప్రభుపాద వారు ఉదాహరణ ఇస్తున్నారు. మనం చెట్టు చూస్తాం కదా, ఎక్కడ చెట్టు పెరుగుతుంది అనుకోండి, ఆ పెరిగేటప్పుడు దారిలో ఏదైనా గోడ కానీ వేరే ఏదైనా అడ్డం వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ చెట్టు దాన్ని దారి చేంజ్ చేసుకొని ఇంకో సైడ్ నుంచి తను పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. అవునా, అంటే చెట్టుకి అది అర్థమవుతుంది. చెట్టుకి ఆ స్పర్శ ద్వారా ఇక్కడ ఏదో వచ్చింది దారిలో అడ్డంగా, మనం ఇంకో సైడ్ నుంచి మనం వెళ్ళిపోవాలి, ముందుకి పెరిగిపోవాలి అనేసి పెరిగిపోతుంది. అంటే చెట్టుకి కూడా అటువంటి చేతన ఉంది అన్నమాట. అక్కడ అటువంటి కొన్ని ఇంద్రియాలు మనంత లెవెల్లో కాకుండా వికసితం అవ్వకుండా కొద్దిగా ఎంతో అంత ఉందన్నమాట.
అలాగే సో నెక్స్ట్ చూద్దామంట. ఇప్పుడు నెక్స్ట్ అలా ఒక్కొక్కటి ఇప్పుడు క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ శ్లోకం నుంచి మనం చూసుకుంటూ వెళ్దాం. తత్రాపి స్పర్శవేదిభ్యః ప్రవరా రసవేదినః తేభ్యో గంధవిద శ్రేష్ఠస్తత శబ్ద విదోవరాః. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఇప్పుడు అలా ఎన్నో జీవరాశుల్లో ముందే మనం చూసాము. ఒకటి స్పర్శ వేదిభ్య అంటే సెన్స్ పర్సెప్షన్, అంటే స్పర్శ, అది మనం చెట్లో చూసాం ఎగ్జాంపుల్. ఇంకా వాటికన్నా బెటర్ నెక్స్ట్ ఎవరు అంటే ఎవరైతే రుచిని చూడగలరో, అంటే ఏ జీవరాశుల్లో రుచి చూసే శక్తి ఉందో వారు బెటర్ అంట. ఇలా జస్ట్ స్పర్శించే శక్తి కన్నా రుచి చూసే ఉండే శక్తి ఉన్న జీవరాశులు బెటర్. ఇంకా వారికన్నా శ్రేష్టమైన వారు ఎవరు అంటే ఎవరికైతే వాసన పీల్చుకునే శక్తి ఉందో వారికన్నా శ్రేష్టమైన వారు ఎవరు అంటే ఎవరైతే వినగలుగుతారో, శ్రవణం చేసే ఉందో. దీనికి అన్నిటికీ మనకు ఉదాహరణలు ఇస్తారు ఇక్కడ ప్రభుపాల ద్వారా అర్థం చేసుకోవడానికి మనకి. సో ఇవన్నీ కూడా ఎలా ఎవరు శ్రేష్టమైన, ఇదంతా కూడా కేటగరైజేషన్ కానీ ఎవల్యూషన్ కానీ ఇదంతా మన భాగవతంలో ఎప్పుడో ఇచ్చారు. ఈ భాగవతంలో ఇది కపిలముని చెప్తున్నారు. కపిలముని ఎప్పుడో చాలా రోజుల క్రితం వచ్చారు, 5000 సంవత్సరాల క్రితం భాగవతం రచించారు. కానీ కపిలముని ఇందులో చెప్పిన విషయాలు కపిలముని ఎప్పుడు వచ్చారు అంటే సృష్టికి ఆరంభంలో మనం చూసుకుంటున్నాం కదా. మనం సృష్టి ఆరంభం నుంచి చర్చించుకుంటున్నాం, అవునా? ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం. సో అలా అన్నమాట. ఇప్పుడు చెట్లు అయితే మనం అర్థం చేసుకున్నామా, స్పర్శ దాన్ని అనుభవించగలదు ఆ యొక్క ఇంద్రియాన్ని. సో దానికన్నా బెటరు మరి చేపలు. ఈ చేపలు రుచి చూడగలవంట, అందుకే చేపలు బెటర్. ఫిషెస్, చేపలు బెటరు. ఈ చేపల కన్నా బెటర్ ఏంటంటే తుమ్మెదలు, హనీ బీస్. ఇవేంటంటే స్మెల్, వాసన పీల్చుకోగలవు. అందుకే ఎక్కడ పువ్వులోంచి మంచి వాసన వస్తుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటాయి, అందులోంచి తేనె తీసుకుంటాయి. సో అవి ఇంకా బెటర్ అంట. సో వాటికన్నా బెటరు ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఎన్నో ఉండొచ్చు జీవరాశులు, మనకు ఒక ఉదాహరణ ఇస్తున్నారు అర్థం చేసుకోవడానికి. వాటికన్నా బెటర్ వచ్చేసి సర్పాలు. సర్పాలు చూసారా? ఈ ఇంగ్లీష్ పదం కూడా సంస్కృతం నుంచే వస్తుంది, సర్ప. సో సర్పెంట్, ఈ సర్పాలు, వీటికి పాములకి వినే శక్తి ఉంటుందంట. అందుకనే ఎక్కడైనా ఈ కప్ప ఉంటుంది కదా, మెండక్ కప్ప బ్యాక్ 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 చేస్తుంది కదా, సౌండ్ వస్తుంది కదా, కప్ప శబ్దం చేసినప్పుడు ఆ కప్ప శబ్దం విని అక్కడికి వెళ్ళిపోయి కప్పను తినేస్తుంది పాము, అవును? అలా పాముకి వినే శక్తి ఉందన్నమాట. సో కప్ప అలా మామూలుగా కప్పలాగా అరిసే ఉదాహరణని అలాంటి మనుషులకు పోస్తానంటే, కొంతమంది మనుషులు ఏంటంటే మాట్లాడే శక్తిని సరిగ్గా వినియోగించుకోకుండా ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ బగ్ 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 కప్పలాగా బాగుతూ ఉంటారు అని ఎందుకంటారు అంటే, కప్ప ఏం చేస్తుంది, అంత గట్టిగా అరిసినా దానివల్ల మృత్యువుని ఆహ్వానిస్తుంది అనమాట అలా అరిచి. అలాగే వ్యక్తులు ఎవరైతే భగవంతుడి నామాల్ని, భగవంతుడి విషయాల్ని చర్చించుకోకుండా మిగతా భౌతిక విషయాలన్నిటి గురించి బగ్ 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 చేస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళు మృత్యువుని ఆహ్వానిస్తున్నట్టే అర్థం అన్నమాట. ఎందుకంటే అటువంటి వారు అలా భగవంతుడికి సంబంధించిన విషయాలు, ఏవో భౌతిక విషయాల గురించి ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటారు కదా ఎల్లప్పుడూ. అలాంటి వాళ్ళు తప్పకుండా మృతి చెందుతారు, మళ్ళీ జన్మిస్తారు, లేకపోతే నరకానికి కూడా వెళ్తారు. సో ఆ విధంగా వాళ్ళు జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ గురించి డీటెయిల్గా అసలు వాళ్ళు నరకంలో ఏమనుభవిస్తారు, నరకం వెళ్ళే తప్ప దారిలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎటువంటి కష్టాలు అనుభవిస్తారు, అన్ని విషయాలు కూడా చాలా డీటెయిల్గా మనకి వచ్చే అధ్యాయంలో ఉంటాయి. అప్పుడు చర్చించుకుందామంట. సో ఇప్పుడు మనము ఎలా ఉపయోగించుకోవాలి మరి మన నోటిని, వాక్ శక్తిని అంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పించుకొని అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. రూపభేద విధస్తత్ర తతశ్చోభయతో దతః తేషాం బహుపదా శ్రేష్ఠ చతుస్పాదస్తతోద్విపాత్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, ఇలా సౌండ్ అంటే శబ్దము వినే జీవరాశుల కన్నా ఇంకా శ్రేష్టమైన జీవరాశులు ఎవరు అంటే ఎవరైతే ఒక రూపాన్ని ఇంకొక రూపాన్ని మధ్యలో భేదాన్ని చూడగలరో, అర్థం చేసుకోగలరు, వారికన్నా బెటర్, వారికన్నా శ్రేష్టం ఎవరంటే ఎవరికైతే
పైన ఇంకా కింద 2 సెట్స్ టీత్ పళ్ళు, అలా 2 దవడలకు పళ్ళు 2 సైడ్లు, అప్పర్ జా లోవర్ జా పళ్ళు ఎవరికైతే ఉన్నాయో. ఇంకా నెక్స్ట్ వారికన్నా బెటర్ ఎవరంటే ఎవరికైతే చాలా కాళ్ళు, నడవడానికి ఎన్నో కాళ్ళు ఉన్నాయి, చాలా కాళ్ళు. అందులో ఇంకా వారికన్నా శ్రేష్టమైన వారంటే 4 కాళ్ళు ఉన్నవాళ్ళు, అందులో కన్నా శ్రేష్టమైన వారు 2 కాళ్ళు ఉన్నవారు అంటే మనిషి అన్నమాట. ఇంకా మనిషిలో కూడా గ్రేడేషన్ ఉంటుంది, అది చూద్దామంటే నెక్స్ట్. సో మనకు అర్థం చేసుకోవడానికి ఇక్కడ చెప్పారు ఉదాహరణ. కొన్ని పక్షులు ఎలాగైతే ఒక కాకి ఉందనుకోండి, కాకి కూడా అర్థమవుతుంది ఈ రూపానికి రెండింటి మధ్యలోకి తేడా, అలా కాకులకు కూడా అర్థమవుతుంది అనమాట. అంటే అవి చాలా బెటర్ అనమాట. అలా కాకుండా ఇంకా ఎన్నో జీవరాశులు, వాటికి కొన్ని కాళ్ళు, చాలా కాళ్ళు ఉండే జీవరాశులు ఉంటాయి, కొన్ని ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే మీరు బొద్దింక అటువంటివి చూడొచ్చు, అందులో 8 కాళ్ళు ఉంటాయి. సో దానికన్నా బెటర్ ఏంటంటే 4 కాళ్ళు ఉండే పశువులు, దానికన్నా బెటర్ 2 కాళ్ళు ఉండే మనుషులు. సో ఇప్పుడు మనుషుల్లో చూద్దామంట. తతో వర్ణశ్చ చత్వారస్ తేషాం బ్రాహ్మణ ఉత్తమః బ్రాహ్మణేష్వపి వేదజ్ఞో హర్తజ్ఞోభ్యధికస్తతః. ఇప్పుడు మనుషుల్లో కూడా సమాజంలో గుణకర్మానుసారంగా చతుష్వర్ణ, అవునా, 4 చత్వారస్ 4 వర్ణాలుగా విభజించబడ్డారు. ఆ 4 వర్ణాల్లో కూడా అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్లో కూడా బ్రాహ్మణులు ఉత్తమం అని ఇక్కడ రాశారు. తేషాం బ్రాహ్మణ ఉత్తమః. సో అందులో బ్రాహ్మణులు శ్రేష్టం. ఆ బ్రాహ్మణుల్లో కూడా ఎవరైతే వేదాలని చదివారో వాళ్ళు శ్రేష్ఠులు. ఆ వేదాల్లో చదివిన వాళ్ళు, ఆ వేదాల్ని అర్థం చేసుకున్న వారు, దాని యొక్క సారం ఏంటో తెలుసుకున్న వాళ్ళు ఇంకా శ్రేష్ఠులంట. సో ఈ విభజన అనేది కొంతమందికి నచ్చదు. వాళ్ళు అనుకుంటారు అందరూ మనుషులు ఒకటి, ఒక సమానం, ఈ కుల మతాలు, ఈ యొక్క జాతులు ఇవన్నీ అవసరం లేవు, అందరూ ఒకటే, ఒక సమానం. అవునా? మరి అలాంటప్పుడు మరి స్కూల్లో అందరూ చదువుకుంటారు, మరి అందరికీ ఫస్ట్ ర్యాంక్ ఎందుకు ఇచ్చారు? అందరికీ సేమ్ మార్కులు ఎందుకు రావు? అందరూ ఒకటే విషయం చదువుకుంటున్నారు కదా, అందరికీ ఒకే టీచర్ చెప్తున్నారు కదా, ఎందుకు అలా జరుగుతుంది? సరే, మరి ఒకరికి CEO, కంపెనీకి CEO జనరల్ మేనేజర్ చేస్తారు, అతనికి ఏమో లక్షల రూపాయలు జీతం ఇస్తున్నారు. పాపం ఒక ఆయనకి ప్యూన్కి ఏమో మరి 5,000 10,000 జీతం ఇస్తున్నారు. ఎందుకండి? ఎందుకు అలా విభజన చేస్తున్నారు బయట? ఎందుకు అలా భేదం చూపిస్తున్నారు? CEOకి కూడా ₹1,00,000 ఇచ్చినప్పుడు ప్యూన్కి కూడా ₹1,00,000 ఇవ్వాలి జీతం, అంతే కదా? ప్రతి ఒక్కరికి ఒక సమానమైన జీతం ఇవ్వాలి కదా, ఎందుకు అలా భేదం చూపిస్తున్నారు? అరే వాడు చేసే పని వీడు చేయలేడు, అతని సామర్థ్యం, అతను చేసే కర్మ వేరు, ఇతను చేసే కర్మ వేరు, అతనికి దానికి కావాల్సిన యోగ్యత గుణాలు ఉన్నాయి, ఇతనికి లేవు. సో గుణకర్మ ద్వారా ఎలాగో మీరు విభజన చేస్తున్నారు. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట ప్రభుపాల ద్వారా, అందుకే ఇక్కడ రాస్తున్నారు. సో ఇక్కడ శాస్త్రాల్లో చెప్పింది అదే. ఎవరికైతే ఎక్కువ బుద్ధి ఉందో, తెలివి ఉందో వారిని బ్రాహ్మణులుగా గుర్తించారు, వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. సో అలా అనమాట. అంటే మనుషుల్లో కూడా కొంతమందికి బుద్ధి, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఉంటాయి. అందుకనే అందరూ ఒకే స్కూల్కి వెళ్ళినా కానీ కొంతమంది బాగా చదువుకోగలుగుతారు, కొంతమంది బాగా చదువుకోలేరు. లేకపోతే ఒక్కొక్కరికి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తెలివితేటలు, ఒక్కొక్క రకమైన గుణాలు, లక్షణాలు, కార్యాలు చేసుకునే శక్తి, సామర్థ్యాలు ఉంటాయి. సో దాని ప్రకారం వాళ్ళని విభజన చేస్తే అప్పుడు ఏంటంటే వాళ్ళకి ముందే క్లియర్గా ఉందనుకోండి, ఓకే నువ్వు బ్రాహ్మణుడు, నీ లక్షణాలు, నీ గుణకర్మల ప్రకారం నువ్వు బ్రాహ్మణుడివి అంటే ఓకే. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే వాడికి ఒక క్లియర్ ఐడెంటిఫికేషన్, ఓకే నేను బ్రాహ్మణుడిని. సో బ్రాహ్మణుడిగా ఏం కర్తవ్యాలు ఉన్నాయి, ఏం ధర్మాన్ని పాటించాలి, ఏం కార్యాలు చేయాలి అనేది శాస్త్రాలు క్లియర్గా రాశారు. సో అతనికి కన్ఫ్యూజన్ లేదు ఏం చేయాలి కెరియర్లో అనేసి. పెద్ద కెరియర్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళేసి నేను జీవితంలో ఏం చేయాలో మీరు నాకు మార్గదర్శనం చేయండి అనేసి 30 ఏళ్ళు వచ్చినాక కూడా, 25 ఏళ్ళు వచ్చినాక కూడా వెళ్ళి కెరియర్ కన్సల్టెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట జనాలు.
మా జీవితంలో ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, 20 ఏళ్ళు వచ్చాయి, ఇంత పెద్ద. అదే గురుకుల్లో 5 ఏళ్ళకే అర్థమైపోద్ది అనమాట. వాడు బ్రాహ్మణుడు, వాడి లక్షణాలు చూసి, గుణకర్మాలు చూసి చిన్నప్పుడే వాళ్ళకి గురువులు చెప్పేస్తారు, గురువులకు అర్థమైపోతుంది ఎందుకంటే శాస్త్రాలు చదువుకున్నారు కదా గురువులు, వాళ్ళకి అర్థమైపోతుంది శాస్త్రాల ప్రకారం వీడికి ఈ గుణాలు ఈ కర్మలు ఉన్నాయి, సో ఈ గుణకర్మాల ప్రకారం వీడు బ్రాహ్మణుడు, కాబట్టి వీడికి ఈ రకమైన ట్రైనింగ్ అవసరం, వీడికి ఈ రకమైన కెరియర్ అవసరం అనేసి చిన్నప్పటి నుంచే వాడికి ఆ రకంగా కెరియర్ ట్రైనింగ్ ఇస్తారు. తద్వారా ఏంటంటే ఈ కెరియర్ ట్రైనింగ్ ఇవ్వడం కారణంగా ఏమవుతుందంటే అతనికి అదే డైరెక్షన్లో అతను గుణకర్మల అనుసారంగా అతనికి ఏ స్వభావానికి ఏది సూట్ అవుతుందో, ఎందులో అతను ప్రవీణుడు కాగలడో, ఏది అతనికి నచ్చుతుందో స్వభావానికి తగ్గట్టు కార్యాలు కర్మలు అన్నీ చేసుకుంటూ శిక్షణ పొందుతూ అతను ఎంతో ఉన్నతమైన స్థాయికి ఈజీగా వెళ్ళిపోగలడు. దాంతోపాటు భక్తి కూడా చేసుకోగలడు, భగవంతుడిని కూడా సంతృప్తిపరచగలడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే 20 ఏళ్ళు అయిన తర్వాత కూడా, పెద్ద అయిన తర్వాత ఇంకా అర్థం కావట్లేదు అనమాట. ఏం చేయాలి జీవితంలో? భక్తి చేసుకోమంటే ముందు నా కెరియర్ సెట్ అవ్వాలి. నా కెరియర్ ఎంతో టెన్షన్ ఉంది, మీకేం తెలుసు? మా కెరియర్ సెట్ అవ్వలేదు ఇంకా. సో ఈ భక్తి వ్యక్తి తర్వాత చూసుకునేది, ముందు కెరియర్ సెట్ అవ్వాలి. దేనికి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కడ జాబ్ కొడితే, ఏ చదువుకుంటే ఎక్కడ డబ్బులు వస్తాయి ఎక్కువగా, దానికి పరిగెడతాడు. దానికి సామర్థ్యం లేదు, శక్తి లేదు, లోపల తెలివి లేదు అర్థం చేసుకోవడానికి. కానీ అందరు ఎటు వెళ్తున్నారో మనం అటు వెళ్ళాలంతే. దేనికి డిమాండ్ ఉందో మార్కెట్లో అక్కడ వెళ్ళాలంతే. అది నాకు నేచర్కి సూట్ అవుతుందా లేదా అది ఆలోచించేది లేదు. తర్వాత అక్కడికి వెళ్ళినాక ఆ కాంపిటీషన్లో కొట్టుకొని చేస్తూ ఉంటారనమాట. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమందికి చాలా ఉన్నతిని సాధిస్తారు, ఎవరికైతే స్వభావం సెట్ అవుతుందో. సో ఇంకా ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది. సో ఇలా ప్రజలు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అది నేను చెప్పట్లేదు, ప్రభుపాల్ ద్వారా రాశారు ఇక్కడ తాత్పర్యాలు, మీరు చదవండి. సో ఎందుకు ఈ విభజన ముందే శాస్త్రాల్లో చెప్పారు, ఎందుకు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి అంటే, తద్వారా వాళ్ళు ఎంతో బాగా వాళ్ళ ప్రకారం, ఇప్పుడు వాళ్ళ స్వభావం ప్రకారం వారు కార్యాలు చేస్తే వాళ్ళు హాయిగా భక్తి చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ స్వభావానికి విరుద్ధంగా, ఇప్పుడు బయట చాలామంది వాళ్ళ స్వభావానికి విరుద్ధంగా చదువులు చదువుతున్నారు, స్వభావానికి విరుద్ధంగా కార్యాలు చేస్తున్నారు. అందుకే చాలా స్ట్రెస్ అనమాట, ఎప్పుడు స్ట్రెస్లో ఉంటారనమాట, చాలా ప్రెషర్లో ఉంటారనమాట, ఎప్పుడు భక్తి చేసుకోవడానికి టైం ఉండదు. అందుకనే అదే వర్ణాశ్రమాన్ని పాటిస్తే సరైన భక్తి చేసుకోవడానికి సరైన సమయము, సరైన చేతన, మనశ్శాంతి అన్నీ ఉంటాయన్నమాట. సో అలాగే ఉన్నతి కూడా సాధిస్తారు, భౌతికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా. సో ఇందుకనే ఇది వర్ణాశ్రమం అనేది ఇచ్చారు. అందులో బ్రాహ్మణులు అందుకే శ్రేష్టం, ఎందుకంటే అందరికైనా తెలివైన వాళ్ళు. అందుకని వాళ్ళు వేదాలు చదువుకుంటారు, ఆ వేదాలు చదువుకొని అందులో సారాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకా శ్రేష్ఠులు అని ఇక్కడ చెప్తున్నారు. అర్థజ్ఞాత్ సంశయచ్యత తత శ్రేయాన్ స్వకర్మకృత్ ముక్త సంగస్తతో భూయాన్ అదోగ్ధా ధర్మమాత్మనః. సో ఈ బ్రాహ్మణుల కన్నా ఈ బ్రాహ్మణుల్లో కూడా అందరికన్నా ఇలా ఈ బ్రాహ్మణుల్లో అంటే ఎవరైతే సారాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళకన్నా శ్రేష్టమైన వాళ్ళు, అంటే వాళ్ళలో కూడా శ్రేష్టమైన వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే అర్థం చేసుకోవడమే కాకుండా ఇంకొకరికి కూడా అర్థం చేయించగలిగే శక్తి ఉన్నవాళ్ళు, ఇంకొకరి సందేహాల్ని కూడా తీర్చగలిగేవారు, వారు శ్రేష్ఠులు. వారికన్నా కూడా శ్రేష్టమైన వాళ్ళు ఎవరు అంటే, అలా ఇంకొకరికి లెక్చర్ ఇచ్చి సందేహాలు తీర్చడమే కాకుండా వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు దాన్ని అనుసరించేవారు. వారికన్నా శ్రేష్టమైన వారు అలా జీవితంలో అనుసరించి భౌతిక బంధనాలు, కలుషితం నుంచి అన్నిటి నుంచి ముక్తి పొందినవారు, ముక్తావస్థకి చేరుకున్నవారు, భౌతికంగా అన్నిటి నుంచి ముక్తి పొంది ఒక ముక్తావస్థకి చేరుకున్నవాడు ఆ బ్రాహ్మణుల్లో కూడా శ్రేష్ఠుడు. వాళ్ళకన్నా శ్రేష్ఠుడు ఎవరు అంటే, ముక్తావస్థ నుంచి శుద్ధ భక్తి చేసుకొని శుద్ధ భక్తుడిగా మారిన అతను. శుద్ధ భక్తి ఎవరైతే పాటిస్తున్నారో శుద్ధ భక్తులు వారు అందరికన్నా గొప్ప అని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? కపిలముని చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటారు మీకు ఏమైనా డౌట్ ఉంటే. సో ఇదన్నమాట మీకు ఈ విభజన అంతా ఇక్కడ చెప్పేశారు కదా. ఇంకా మళ్ళీ ఇంకా దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారు అదే తాత్పర్యంలో. సో మనము ముందుకెళ్దామంట, సమయం అయిపోతుంది. తస్మాన్మయ్యర్పిత శేష క్రియార్థాత్మ నిరంతర
మయి అర్పితాత్మనః పుంసో మయి సన్యస్తకర్మణః. సో ఇంకేం చెప్తున్నారు, కపిలముని స్వయంగా చెప్తున్నాడు, నేను ఇంతకన్నా గొప్ప వ్యక్తిని ఎక్కడా చూడలేదు. ఎవరైతే సంపూర్ణంగా అన్నీ కూడా నాకు అర్పించేసి నన్నే లక్ష్యంగా చేసుకొని నాకు శుద్ధ భక్తి చేసుకున్నవాడే అందరికన్నా గొప్ప మహాన్ వ్యక్తుడు అని, అంతకన్నా గొప్పవాడు ఎవ్వరూ లేరు అని. అంటే శుద్ధ భక్తుడే అందరికన్నా గొప్పవాడు అని. అది ఇక్కడ మనకి ఎవరు చెప్తున్నారు, కపిలముని స్వయంగా చెప్తున్నారు. భగవంతుడి దృష్టిలో అందరికన్నా గొప్పవాడు ఎవరు, శుద్ధ భక్తి చేసుకునేవాడు. పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ అయిపోయి లేకపోతే పెద్ద ఎంబీఏ చేసేసి లక్షల కోట్లు సంపాదించిన వాడు కాదు భగవంతుడి దృష్టిలో గొప్ప వ్యక్తి. భగవంతుడి దృష్టిలో గొప్ప వ్యక్తి ఎవరు, శుద్ధ భక్తుడు. అతను ప్రైమ్ మినిస్టర్ కాకపోవచ్చు, ప్రెసిడెంట్ కాకపోవచ్చు, అతనికి ఏ పదవి లేకపోవచ్చు, అతని దగ్గర ఏ సంపద లేకపోవచ్చు, ఎవరు ఆయన్ని గుర్తించలేకపోవచ్చు, కానీ భగవంతుడు ఆయన్ని గుర్తిస్తాడు, ఆ వ్యక్తిని, శుద్ధ భక్తుడిని. భగవంతుడు చెప్తున్నాడు ఆయనే అందరికన్నా సర్వశ్రేష్ఠుడు అని. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మనము అలా భగవంతుడు దృష్టిలో ఎవరు మహానుడో, ఎవరు గొప్పవాడో, ఎవరు ఉత్తమైన వాడో అర్థం చేసుకుని మనము జీవించాలన్నమాట మన జీవితాన్ని ఆ విధంగా. నెక్స్ట్ శ్లోకం, మనసైతాని భూతాని ప్రణమేద్బహుమానయం ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి. సో అటువంటి శుద్ధ భక్తులు, అటువంటి శుద్ధ భక్తులు ప్రతి జీవరాశిని సమానపూర్వకంగా చూస్తారు, సమాన దృష్టితో సమానపూర్వకంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క జీవరాశిలో పరమాత్మను దర్శించుకోగలుగుతారు, పరమాత్మ ఉన్నాడనే విషయాన్ని అర్థం చేసుకుంటారు కనుక. సో అలా పరమాత్ముడు శరీరంలో ఉన్నాడు అన్నంత మాత్రాన అతను భగవంతుడు అయిపోయాడు అనుకోరు, ఇది మాయావాదం. ఎలాగైతే ఒక వ్యక్తి ఒక రూమ్లోకి ప్రవేశిస్తే అతను రూమ్లో కలిసిపోలేదు, ఆ రూమ్తో ఒకటైపోలేదు. ఆయన రూమ్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి రూమ్లో సపరేట్గానే ఉన్నాడు కదా, అలాగే భగవంతుడు ఈ శరీరంలోకి ప్రవేశించినా కానీ ఆయన ఈ శరీరానికి సపరేట్గానే ఉన్నాడు, శరీరంలో మిక్స్ అయిపోలేదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనము. సో భక్తి యోగశ్చ మయా మానవ్యుదిరీతః యయోరేకత్రేణైవ పురుషః పురుషం వ్రజేత్. ఇక్కడ తన మాత ఆయన దేవహూతికి, మనుపుత్రికి కపిలముని ఏం చెప్తున్నాడంటే, ఈ విధంగా ఏ భక్తుడైతే ఈ విధంగా నేను చెప్పిన శుద్ధ భక్తి యోగ పద్ధతిని అన్నిటినీ సరిగ్గా అనుసరించాడు అనుకోండి, తప్పకుండా భగవంతుడి ధామానికి తిరిగి వెళ్తాడు ఈ శుద్ధ భక్తి చేసుకొని. ఈ శుద్ధ భక్తి యొక్క భక్తి మార్గం యొక్క మహాత్మ్యం ఇది. దీని ద్వారా తప్పకుండా ఆ వ్యక్తి భగవద్ధామానికి చేరుకుంటాడని చెప్తున్నారు. సో ఇదన్నమాట భక్తి యోగం మనం చేసుకోవాలి, తద్వారానే మనం అసలైన ఆనందాన్ని పొందగలం అనే విషయాన్ని ప్రభుపాదుల వారు వర్ణిస్తున్నారు ఇక్కడ తాత్పర్యంలో కూడా. సో లాస్ట్ శ్లోకం చూసి చర్చను ముగిద్దామంటే ఈరోజు, ఏతత్ భగవతో రూపం బ్రహ్మణ పరమాత్మనః పరం ప్రధానం పురుషం దైవం కర్మ విచేష్టితం. సో ఈ పరమ పురుషుడు ఎవరు, భగవంతుడు. ఆయనే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సభ్యతే. సో ఈ బ్రహ్మణ పరమాత్మ అన్నీ కూడా ఈ భగవంతుడి యొక్క ఫీచర్సే అన్నమాట. సో ఆ భగవంతుడికి మనము పూజ చేసుకుంటాము, అర్పించుకుంటాము, ఆరాధించుకుంటాము. అదే శుద్ధ భక్తి. ఎవరైతే ఆయన ఆధ్యాత్మికం, ఈ యొక్క ఆయన కార్యాలు ఆయన అన్నీ ఆధ్యాత్మికం అని అర్థం చేసుకొని అతన్ని ఆరాధించుకుంటాం, అదే భక్తి అని ఇక్కడ చెప్తున్నారు. అందుకే మన తాత్పర్యంలో కూడా అందుకే రాశారు ప్రభుపాదుల వారు కూడా, జన్మ కర్మ చమే ఏవం యో వ్యక్తి తత్వ తక్త్యాదేహం పునర్జన్మ నైతి మామేతి స్వర్జన. ఇదే సిద్ధాంతాన్ని కపిలముని కూడా ఇక్కడ చెప్పారు మనకి శ్లోకాల్లో. సో గీతలో కృష్ణుడు చెప్పిందే ఇక్కడ కపిలముని కూడా చెప్తున్నాడు భాగవతంలో. సో మనము ఇక్కడ ఈరోజు చర్చా విషయాన్ని ముగిద్దామంట. సో రేపటి నుంచి రేపు ఇంకా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం చర్చించుకుంటాము. కాల ప్రభావం, కాలం యొక్క
ప్రబల్ ఎంత శక్తివంతమైనదో కాలం, ఏం చేయగలదో కాల రూపంలో భగవంతుడు వచ్చి, ఆ విషయాన్ని మనం రేపు చర్చించుకుందాము. ఈరోజు ఇక్కడ ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శ్రీల ప్రభుపాద్ కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంది కీ జై, నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే హరి హరి బోల్.